పెళ్ళి 10 ఏళ్ళైంది. నేను నేనేమైనా అనగలుగుతున్నానా? పెడితే తింటున్నావు, తిడితే పడుతున్నావు. సీనియారిటీ వాళ్ళు ఏం మారం. మళ్ళీ దోశలేనని బొబ్బట్లు తీసుకురానా పోని? మరి డబ్బులు? వందంటే వందేనా? ఎప్పుడు మాట్లాడుకుందాం? నేను హాస్పిటల్కి వెళ్ళాలి. అది విశేషం ఏంటి? వారానికి 2 నైట్ డ్యూటీలు చేయి, వస్తాయి విశేషాలు. మా ఆవిడతో కలిసి ఉన్న ఫోటో అయితేనే ఇస్తానని చెప్పు. ఓకే, అక్కర్లేదు. త్వరగా చీర కట్టుకుని రా, స్టేషన్లో దింపేస్తాం. మరి అక్కడి నుంచి మొగుడు మీద ఆధారపడాల్సిన కర్మ నీకేంటి? సొంతంగా నీ కాళ్ళ మీద దర్జాగా నడుచుకుంటూ వెళ్ళిపో. ఎవడడం అవసరం, నేను చూస్తాను. ఏది వచ్చినా నా మీద తిప్పేస్తావు నువ్వు. ఈ వైలెన్స్ నాకు నచ్చదు. ఎదురుగా కూర్చో, సామరస్యంగా కూర్చొని మాట్లాడుకుందాం. నీకోసం వచ్చిన వాళ్ళని అన్ని దెబ్బలు కొట్టాం, నా కోసం వాడిని లాగే ఒకటి కొట్టు. నేను చెప్పేది లా, వినకపోతే ఎలా? చూడు, ఇలా ఫిజికల్గా హ్యాండిల్ చేయకూడదు. ఏదైనా ఉంటే మాట్లాడి తేల్చుకుందాం. నా మీద ఒట్టే. పిచ్చా నీకు? ఇలా నేను యువతలుంటేనే చట్టం, అవతలకు వస్తే కష్టం. వాడికి